ఇక ఎప్పటి లెక్కనే మీకోసం లిల్లిపుట్టు వార్తలు కూడా పట్టుకొచ్చిన పాండి చూద్దాం ఇక. ఆగో గీ అన్నను చూసిండ్రా, ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి మీద పెట్రోల్ పోసుకున్నాడు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మల్లూరులుండే గీ అన్నకు రేషన్ కార్డు లేదట. ఇక పోయిన సర్కారోళ్ళు ఇయ్యలేదు. ఇక ఈ సర్కారోళ్ళేమో ప్రజాపాలనల దరఖాస్తులు పెట్టుకోండ్రి, గ్రామ సభలల్లో దరఖాస్తులు పెట్టుకోండ్రి అని ఏడాది సంధి చెప్తూనే ఉన్నారు గాని రేషన్ కార్డులైతే ఇత్తలేరు. రేషన్ కార్డుల కోసం ఆఫీసర్ల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా పట్టించుకుంటలేరు. గందుకే నాకు రేషన్ కార్డు అన్న ఇయ్యుండ్రి, లేకపోతే నా మీద అగ్గిపుల్లనన్నా గీకెయ్యుండ్రి అని ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి రచ్చ రచ్చ చేసిండు గీ అన్న. ఇక నీకెట్లనన్నా రేషన్ కార్డు వచ్చేటట్టు చూస్తామని నచ్చ చెప్పి పంపించిండ్రట ఆఫీసర్లు. ఇప్పటికే ప్రజాపాలనల 40 లక్షలకు మీదనే దరఖాస్తులు వచ్చినాయట రేషన్ కార్డుల కోసం. ఇక నిన్న మొన్నటి సంది మీ సేవలల్లో గంటలు గంటల కమాన లైన్లల్లో నిలబడి అప్లై చేసుకున్నోళ్ళు 1 లక్షకు మీదనే ఉన్నారట. మరి వీళ్ళందరికీ సర్కారోళ్ళు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఏం కథ అని అనుమానపడుతున్నారట చాలా మంది. ఇక రేషన్ కార్డుల ముచ్చట ఇట్లుంటే రైతు భరోసా రాక చాలా మంది చాలా జాగల్లా వ్యవసాయ ఆఫీసర్ల తానికి పోయి లొల్లి పెడుతున్నారు గిట్లా. కొందరికేమో పైసలు పడ్డట్టు ఫోన్ కు మెసేజ్ వచ్చినా అకౌంట్లో చెక్ చేస్తే పైసలు రాలేదట. ఇక ఇంకొందరికేమో ఎకరం మీద 2 ఎకరాల మీద ఉన్నా కూడా పైసలు మాత్రం తక్కువ పడ్డాయట. సర్కారోళ్ళు ఎకరానికి 12,000 చొప్పున ఏత్తా అన్నారు. గిదేందాని రైతులందరూ లొల్లి పెడుతుంటే ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చని ఆఫీసర్లు చెప్తున్నారట. ఆనకాలం రైతు భరోసా అటే వాయే 15,000 ఇస్తామని మాటిచ్చి అటెనక 12,000 ఇస్తామంటే అట్లా కూడా సప్పుడేకనే ఊకుంటిమి. ఇక ఇప్పుడు ఇచ్చేటి సక్క ఇయ్యక గిన్నెల కూడా గిన్ని కోతలా అని గరమైతున్నారు కొందరు రైతులందరూ. చూడాలే మరి ముంగట చేయిపాటోళ్ళ ప్రజాపాలనలా ఇంకెట్లుంటదో అని అనబట్టిండ్రు ఇవన్నీ పంచాదులు చూస్తున్నోళ్ళు.